జై భీమ్, లాల్ సలాం, నిల్ సలాం. మిత్రులందరికీ, ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ కూడా అంబేద్కర్ వాదిగా, సామాజిక ఉద్యమకారుడిగా, సమసమాజం రావాలని కోరుకున్న వ్యక్తిగా వాళ్ళందరూ కూడా, కార్మికులందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, (1888) చికాగో ప్రాంతము, అక్కడ ఒక చిన్న మార్కెట్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు, అది ఆందోళనకు గురి చేసి, అంటే వైలెన్స్ అక్కడ స్టార్ట్ కావడం జరిగింది. తద్వారా అనేక మంది కార్మికులు, వేలాది మంది కార్మికులు, అమెరికాలో ఉన్న వేలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి చికాగో నగరాన్ని మొత్తం ర్యాలీ తీసుకొని, ఆ ర్యాలీని మొత్తం ఎర్రజెండాలు పట్టుకొని తిరిగి మాకు 8 గంటల పనిదినాలు కావాలి, అదే రకంగా మాకు జీతాలు పెరగాలి, మాకు పని తగ్గ జీతం పెరగాలి, అదే రకంగా మాకు సేఫ్టీ కావాలి, అంటే మేము కార్మికులు ఉత్పత్తిలో భాగంగా ఉన్నాం కాబట్టి మాకు రక్షణ చట్టాలు కావాలి అని చెప్పి ఇలా అనేక రకాల హక్కుల కోసం వాళ్ళు కొట్లాడితే, అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం వాటిని అణచివేయడం జరిగింది. చివరికి అది ప్రపంచంలోనే ఒక గొప్ప విజయంగా మనం భావించుకోవచ్చు. అందులో ఎలా సందేహం లేదు. అయితే ఇక్కడ భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా కానీ ఒకరొకరిని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే మతము, ఆ తర్వాత కులము, ఆ తర్వాత మిగతా అన్ని రకాల ప్రజలను చంపివేయడమే వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా. అందులో భాగంగానే లేబర్ కోడ్ బిల్లు తీసుకొచ్చి 4 రకాల హక్కులు ఆ రోజు మేడేలో ఏదైతే వాళ్ళు డిమాండ్ చేశారో, ఆ తర్వాత డాక్టర్ అంబేద్కర్ బొంబాయి కౌన్సిల్లో మెంబర్గా ఉన్నప్పుడు, లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ చట్టాలను అక్కడ ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అక్కడ వాటిని అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత అదే చట్టాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. అవి ఏంటంటే పనికి తగ్గ వేతనము, మెటర్నిటీ లీవ్స్, అంటే ఆడవాళ్ళు గర్భిణితో ఉంటే వాళ్ళకు జీతంతో కూడినటువంటి అది ఏంటిది లీవులు, అదే రకంగా పిఎఫ్, గ్రాట్యుటీ, తర్వాత మగవాళ్ళకి ఎంత ఇస్తారో ఆడవాళ్ళకు కూడా అంతే ఇవ్వాలనేటువంటి ఇట్లా